అందరికీ నమస్కారం. మనకు దోమల సమస్య పెద్ద సమస్య. ఇప్పుడు మనం ఎంత సూపర్ హైఫైగా ఇల్లు కట్టుకున్నా, విల్లా కట్టుకున్నా, ఏం కట్టుకున్నా, ఎంత బాగా కట్టుకున్నా, మనం రాజభవనం కట్టుకున్నా, ఇంద్రభవనం కట్టుకున్నా దోమలు లేకుండా చేసుకోలేము. ఏదో రూపంలో ఏదో మనకి వచ్చేస్తాయి. ఖచ్చితంగా ఆ అవుట్లు, ఏ అవుట్లు, ఆల్ అవుట్లు వాడుకోవాలి. ఆల్ అవుట్ అంటే అర్థం ఏంటంటే ఆల్ అవుట్ మనం కూడా పోతామని ఏళ్ళు కూడా ఖచ్చితంగా పెడతారు వాళ్ళు. అదేంటంటే దోమలు పోవడం కదా, మనం కూడా పోతాం. అన్నీ పురుగు మందులు ఉంటాయి, ఎండోసల్ఫాన్ అలాంటి డ్రగ్స్ ఉంటాయి, అందులో కాయిల్స్ వేస్తారన్నమాట. అది కాలితే చాలా ప్రమాదం, వాసన తెలిస్తే దోమపాటు దేవుడు. అంతకన్నా సురక్షితంగా ఉండే మార్గం ఒకటి ఉంది తెలుసా? ఈ మెట్టతార ఆకులు ఎండబెట్టేసుకుని శుభ్రంగా రోజుకు ఒక ఆకు కాల్చామనుకోండి, ఈ పొగ వస్తుంది కదా, ఈ పొగకి దోమలన్నీ ఫట్ ఇక మళ్ళీ ఆ పిల్లలు కూడా చచ్చిపోతాయి, మనకి రావు, మళ్ళీ దోమ పుట్టదు. ఇంకా అలా అంత బాగా ఒకసారి దోమలు పోతే ఇంక మళ్ళీ రావు అనమాట. అలా ఈ ఆకు కాలిస్తే ఇంకా దోమలన్నీ పోతుంటాయి. 4 రోజులు కాల్చారనుకోండి పోతాయి. మళ్ళీ ఏమవుతాయి, ఎక్కడ దాని పిల్లలు ఉండిపోతాయి, దోమలు ఎగ్గు మళ్ళీ పిల్లలు అవుతాయి. ఒక వారం రోజులు మళ్ళీ వారం పైకి మళ్ళీ వేసారనుకోండి, అవి కూడా పోతాయి. ఇంక మళ్ళీ మీకు దోమలు రావన్నట్టు. అంటే దోమలు పోవడానికి ఎలాంటి మనకి హాని కలగకుండా ఈ పొగ పీల్చడం వల్ల మన ఊపిరితిత్తులు కూడా చాలా మంచిది. అలా దోమలు పోగొట్టడానికి అద్భుతమైన ఆకు ఎండబెట్టి కాల్చేయడమే